విజయవాడ నగర ప్రజలకు గుడ్ న్యూస్. 6 దశాబ్దాలుగా విజయవాడ నగర ప్రజలకి కంటి మీద కునుకు లేకుండా చేస్తున్న బుడమేరు వరదకి కూటమి ప్రభుత్వం పరిష్కారం చూపబోతా ఉంది. 6-7 దశాబ్దాల కాలంగా వర్షం పడితే బుడమేరు విజయవాడలోని 35 డివిజన్లని, దాదాపు 3 లక్షల మంది నివాసం ఉండే ప్రాంతాలని ముంచెత్తా ఉంది. తాజాగా మనం చూసాం గత వర్షాకాలం విజయవాడ ఎంత వరద బారిన పడిందో. దాదాపు 12,000 కోట్ల రూపాయలు ప్రజలు నష్టపోయారు. రాష్ట్ర ప్రభుత్వం ఒక 4-5 వేల కోట్ల రూపాయలు పరిహారంగా అందించింది. తాజాగా బుడమేరు పనులు పెద్ద ఎత్తున మొదలయ్యాయి. వెలగలేరు దగ్గర ఏదైతే ఛానల్ ఉందో అక్కడ 3 గండ్లు పడ్డాయి. అప్పట్లో ఆ గండుల్ని తాత్కాలిక ప్రాతిపదికన పెద్ద బండరాలు తీసుకొచ్చి 24x7 1200 ట్రక్కుల రాళ్ళు తీసుకొచ్చి దాన్ని నింపి ప్రస్తుతానికి అక్కడ వరదనైతే ఆపారు. అక్కడ శాశ్వత నిర్మాణం జరగబోతా ఉంది. పనులు కూడా వేగంగా జరుగుతూ ఉన్నాయి. ఇందుకు రాష్ట్ర ప్రభుత్వం 28 కోట్ల రూపాయలు రిలీజ్ చేసింది. ఇక వెలగలేరు ఛానల్ ద్వారా 35,000 క్యూసెక్కుల వరదని కృష్ణానదికి, ప్రకాశం బ్యారేజీకి ఎగువ ప్రాంతంలో కలపడం, డైవర్షన్ ఛానల్ ద్వారా ఎనికేపాడు ద్వారా బుడమేరుని కొల్లేరులో కలిపే విధంగా మరో 25,000 క్యూసెక్కులు తీసుకువెళ్లేందుకు 6,000 కోట్ల రూపాయలతో డిపిఆర్ సిద్ధమవుతా ఉంది. జాతీయ విపత్తుల నిర్వహణ సంస్థ నిధులతో ఈ యొక్క ప్రాజెక్టు చేపట్టాలని రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తూ ఉంది. రాబోయే కొద్ది రోజుల్లోనే డిపిఆర్ కంప్లీట్ కాగానే కేంద్ర ప్రభుత్వానికి ఇచ్చే అవకాశం ఉంది. కేంద్రం దీని మీద ఒక నిర్ణయం తీసుకున్న తర్వాత జాతీయ విపత్తు నిధులతో బుడమేరుని విస్తరించడం, బుడమేరు డైవర్షన్ ఛానల్ను కూడా విస్తరించడం కోసం భూసేకరణ ప్రక్రియ కూడా ప్రారంభమైంది. ఏ రైతు భూమి ఎంత అవసరం అవుతుందనే విషయంలో ఇప్పటికే గ్రామాధికారులు, రెవెన్యూ అధికారులు సర్వేలు చేశారు. ఎంత భూమి తీసుకోబోతా ఉన్నారు. ఒకవైపు 25,000 క్యూసెక్కులు, మరొక వైపు 37,000 క్యూసెక్కులు, మొత్తంగా దాదాపుగా 65,000 క్యూసెక్కులు వచ్చినా కూడా విజయవాడ నగరాన్ని ముంచకుండా భవిష్యత్తులో విజయవాడ నగర దుఃఖదాయనంగా ఏదైతే ఉందో బుడమేరు నుంచి 3 లక్షల మంది ముంపు వాసుల్ని కాపాడటానికి రాష్ట్ర ప్రభుత్వం పెద్ద ఎత్తున ప్రయత్నాలు ప్రారంభించింది. ప్రపంచంలోనే అగ్రగామి సంస్థతో డిపిఆర్ సిద్ధం చేస్తూ ఉంది. రాబోయే కొద్ది రోజుల్లోనే ఆ డిపిఆర్ కూడా రెడీ అవుద్ది. ఇప్పటికే భూసేకరణ కూడా ప్రారంభించారు. ఇక కేంద్రం నిధులు విడుదల చేయడమే ఆలస్యం. పెద్ద ఎత్తున విస్తరణ పనులు ప్రారంభించబోతున్నారు. బుడమేరు పరిష్కారానికి మీ యొక్క అభిప్రాయాలు తెలియజేయండి. వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.